Hi guys, am I audible to everyone? Yes, ma'am. Yes, ma'am. Okay, let me share my screen. Is the screen visible? Yes, ma'am. Okay, No, let's ma'am. start our class. Okay. Is it visible now? No, ma'am. No, ma'am. స్క్రీన్ షేర్ అయిందా? Now? Yes, ma'am. It's visible. Okay. Yes, ma'am. So yesterday we spoke about what are the features, actual features of Java, and we have completed features of Java, right? Yes, ma'am. Okay. Anyone have doubts till yesterday's class? మన క్లాసెస్ వింటా అని చెప్పారు కదా. Yes, ma'am. Yes, ma'am. No doubts. ఏమైనా doubts? Till now. No doubts. Okay. Okay, we'll start with another topic. The topic is data types. What is the data type? Let's say if I want to store 10 value, right? So data types defines that what is the type of value we are going to store in a variable. సో ఈ డేటా టైప్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకోవాలి అంటే ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఆ వేరియబుల్స్ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని హోల్డ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అనేది చెప్పేది డేటా టైప్స్ అనమాట. సో ఈ డేటా టైప్స్ అంటే అది. అండ్ ఈ డేటా టైప్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే it is used to allocate a particular amount of memory space in the main memory for respective values. Let's say if I want to store 10 value, what is the type of this value? Number type, right? Integer type. Right, integer type of value. So ఈ integer type of value ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే మెయిన్ మెమరీ, లెట్స్ సే మెయిన్ మెమరీ ఉంది అనుకుందాం. సో ఈ మెయిన్ మెమరీలో నేను ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అలా స్టోర్ చేసే టైంలో అది ఎంత బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్సూమ్ చేస్తుందో కూడా డిసైడ్ అవ్వాలి కదా. సో ఎంత మెమరీ స్పేస్ని మెయిన్ మెమరీలో, లెట్స్ సే దిస్ ఇస్ మై మెయిన్ మెమరీ. ఇది నా మెయిన్ మెమరీ. సో ఈ మెయిన్ మెమరీలో ఏం చేస్తున్నాను అంటే 10 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. బట్ ఈ 10 అనే వాల్యూ ఎంత బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్, కొంత బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేయాలి కదా. లెట్స్ బైట్స్ అంటే మనం మెమరీ స్పేస్ని యూనిట్స్లో ఒక టైప్ ఆఫ్ యూనిట్స్లో మనం కన్సిడర్ చేస్తాం. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ బిట్, 1 బిట్. సో స్టార్టింగ్ ఏంటి అంటే బిట్. సో ఈ 1 బిట్ కాస్త 8 బిట్స్ అయితే దానిని మనం 1 బైట్ అంటాం. అండ్ ఈ 1 బైట్, సో ఈ 1 బైట్ ఇంటూ 1024 అయితే 1 కిలోబైట్ అవుతుంది. అండ్ ఈ 1 కిలోబైట్ ఇంటూ 1024 అయితే Megabyte. 1 megabyte. 1 మెగాబైట్. అండ్ ఇంటూ 1024 అయితే Gigabyte. 1 గిగాబైట్. సో ఇలా మనం 1024తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 1 టెరాబైట్ అవుతుంది. సో ఇలా మనకి క్యాలిక్యులేట్ అవుతూ వెళ్తుంది కదా.
సో మెమరీ స్పేస్ అనేది. సో ఇందులో మనకి లెట్స్ సే మనం జావాలో చూసుకుంటే లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ 10 వాల్యూ, what is the memory space it is going to allocate it for 10. సో 10 వాల్యూకి ఎంత మెమరీ స్పేస్ వాళ్ళకి ఎలొకేట్ అవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసేది ఎవరు అంటే డేటా టైప్. బై యూజింగ్ డేటా టైప్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ ఎలొకేట్ అ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ టు ద పర్టికులర్ వాల్యూ. సో ఇలా డిసైడ్ చేసేదాన్ని మనం డేటా టైప్ అన్నాం. అండ్ డేటా టైప్ అంటే అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఈ డేటా టైప్స్ అనేవి మేజర్లీ మనకి 3 టైప్స్ మా. డేటా టైప్స్ అనేవి మేజర్గా మనకి 3 టైప్స్. దోస్ ఆర్ ద ఫస్ట్ వన్ ఈస్ primitive data type, non-primitive, and the other one is non-primitive data type. And the third one is user-defined data. User-defined data type. So let's discuss one by one. The first one is primitive data type. So primitive data type. By using this primitive data type, we can able to store only single value in a variable. సో ప్రిమిటివ్ డేటా టైప్ని యూజ్ చేసుకొని మనం సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం. లెట్స్ సే మై డేటా టైప్ ఇస్ ఇంటీజర్ అనుకుందాం. సో ఇంటీజర్కి రిప్రజెంటేషన్ జావాలో ఏంటి అంటే ఇంట్ అనే డేటా టైప్ అన్నమాట. సో ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. గైస్ డోంట్ వరీ అబౌట్ వాట్ ఈస్ వేరియబుల్, విల్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్. బట్ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ డేటా టైప్స్. దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్. ఓకే. బట్ ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలి అంటే ఫస్ట్ దాని డేటా టైప్ని మెన్షన్ చేయాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు డిక్లేర్ అ వేరియబుల్ ఈక్వల్స్ టు అండ్ దెన్ 10 వాల్యూ. సో వాల్యూని మనం ఇలా ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేసరికి ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మనం ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం. సింగిల్ వాల్యూ లెట్స్ సే నేను 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లోకి అసైన్ చేశాను కదా. సో ఓన్లీ 10 వాల్యూని మాత్రమే అసైన్ చేయగలను. ఫర్ సపోజ్ నేను ఇంట్ b ఈక్వల్స్ టు 10, 20 అని అసైన్ చేస్తే ఇది మిస్టేక్ అవుతుంది, ఇది ఎర్రర్ అవుతుంది అనమాట. సో నేను ఈ విధంగా వాల్యూస్ని అసైన్ చేయలేను. ఓన్లీ సింగిల్ వాల్యూని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోగలను. సో బై యూజింగ్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూస్ ఇన్ అ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం అనమాట. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో కూడా మనకి 4 టైప్స్గా కేటగరైజ్ అయి ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్లో కూడా మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇన్ దట్ ద ఫస్ట్ వన్ ఈస్ ఇంటీజర్ కేటగిరీ and the other one is floating category, character category, and then boolean category. సో మనకి కేటగిరీస్గా ఎందుకు డివైడ్ చేశారు అంటే లెట్స్ ఇంటీజర్ కేటగిరీ చూసుకుంటే ఇందులో ఓన్లీ మనం నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం. అండ్ అలాగే ఫ్లోటింగ్ కేటగిరీని తీసుకుంటే ఈ ఫ్లోటింగ్ కేటగిరీలో ఏంటంటే డెసిమల్ వాల్యూస్, సో డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాల్యూస్ అన్నిటిని మనం ఫ్లోటింగ్ కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. అండ్ దెన్ క్యారెక్టర్స్, లెట్స్ క్యారెక్టర్స్ అంటే ఏమో వస్తాయి, ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, డిజిట్స్ అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కానివ్వండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటా టైప్స్ అన్ని నాకు క్యారెక్టర్ కేటగిరీ కింద డివైడ్ అయి ఉన్నాయి. అండ్ దెన్ బూలియన్ కేటగిరీ. సో ఈ బూలియన్ కేటగిరీ ఏంటి అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఈ కేటగిరీలో ఏంటి అంటే మనం ఓన్లీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. లెట్స్ సే సమ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఎస్ ఆర్ నో ఆప్షన్స్ ఉంటాయి అండ్ అలాగే ట్రూ ఆర్ ఫాల్స్, సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం బూలియన్ కేటగిరీని యూజ్ చేస్తాం. సో ఇలా 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్.
The first one is integer category. సో ఈ ఇంటిజర్ కేటగిరీ కింద ఏమేమి డివైడ్ అయి ఉన్నాయంటే ద ఫస్ట్ వన్ ఈస్ బైట్ డేటా టైప్, నెక్స్ట్ షార్ట్, అండ్ నెక్స్ట్ ఇంట్, అండ్ దెన్ లాంగ్. సో ఓన్లీ ఇంటిజర్ కేటగిరీ కిందనే మనకి ఇన్ని డేటా టైప్స్ ఎందుకు వచ్చాయి? విల్ అండర్స్టాండ్ దెమ్ according to the range. రైట్. సో అకార్డింగ్ టు ది రేంజ్, లైక్ మెమరీ అలొకేషన్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. మెమరీ స్పేస్ ఉంటుంది కదా, సో మెమరీ స్పేస్ అనేది బైట్ డేటా టైప్ని యూజ్ చేసుకొని మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఇది కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది. అది షార్ట్ డేటా టైప్ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తే మెయిన్ మెమరీలో కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో డిపెండ్స్ అపాన్ రేంజ్. మనం రేంజ్ మారే కొద్దీ డేటా టైప్, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ మనం యూజ్ చేయాలి అనేది బేస్ చేసుకొని ఉంటుంది. లెట్స్ సే బైట్ డేటా టైప్ని చూసుకుంటే బైట్ డేటా టైప్ విల్ కన్జ్యూమ్ 1 byte memory space in the main memory, and the short data type will consume 2 bytes of memory space, and the int data type will consume 4 bytes of memory space, and the long data type will consume 8 bytes of memory space. సో వీటికి అంటూ సర్టెన్ రేంజెస్ ఉంటాయి, అండ్ ఆ రేంజెస్ ఎలా ఉంటాయి, సర్టెన్ రేంజ్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రోగ్రామింగ్లో చూస్తాం. సో ఈ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. మీకు ఇన్ డీటెయిల్డ్గా బైట్ ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది, వాటన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దాని గురించి మీరు ప్రోగ్రామింగ్లో చూస్తారు. ఓకేనా? బట్ మనం జావాలో డిస్కస్ చేసేది ఏంటి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ ఆ వేరియబుల్స్ని డేటా టైప్ని యూజ్ చేసుకొని ఎలా డిక్లేర్ చేస్తాం అనే దాని గురించి మాత్రమే చూస్తాం. ఓకేనా? So byte will consume 1 byte of memory space, and short 2 bytes, and then int 4 bytes of memory space, and long 8 bytes of memory space. So ఇలా కేటగరైజ్ చేసి పెట్టారు. లెట్స్ సే నాకు ఇన్ని డేటా టైప్స్ లేవు అనుకుందాం. Give me 1 minute guys. సో లెట్స్ సే బైట్ ఉంది కదా, బైట్ అని, షార్ట్ అని, ఇంట్ అని, లాంగ్ అని ఎందుకు కేటగరైజ్ చేశారు అంటే ఫస్ట్ థింగ్ ఈస్ రేంజ్. లెట్స్ సే రేంజ్ అంటే డిపెండ్స్ అపాన్ రేంజ్ డిఫరెంట్గానే ఉంటుంది. అదే 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ లాంగ్ ఒక్కదాన్ని యూజ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు కదా. లాంగ్ను మాత్రమే యూజ్ చేస్తే లెట్స్ సే నేను ఓన్లీ 10 అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. 10 అనేది ఎంత బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేయొచ్చు? 1 byte ఆఫ్ మెమరీ స్పేసే కదా దీనికి సరిపోతుంది. అదే దీన్ని తీసుకుని నేను ఓన్లీ లాంగ్ డేటా టైప్ని డిక్లేర్ చేస్తే ఈ లాంగ్ డేటా టైప్ ఎంత బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది? 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో 1 byte ఎక్కడ, 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ఎక్కడ? టేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? సో డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. మెమరీ స్పేస్ ఎంత కన్జ్యూమ్ అవ్వాలి అనేది దాని మీద కూడా బేస్ చేసి ఉంటుంది అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది. సో మనం ఎప్పుడైతే ఎంత మెమరీ స్పేస్ అనేది యూజ్ చేయకుండా ఉంటే పర్ఫార్మెన్స్ అనేది అలా అంత బాగా ఉంటుంది. లేకపోతే మనం జస్ట్ డైరెక్ట్గా ఈ లాంగ్ డేటా టైప్ని మాత్రమే డిక్లేర్ చేస్తే, సో ఈ లాంగ్ డేటా టైప్ మాత్రమే ఉంటే ఏముంది? సో ఎవ్రీ టైం మనం లాంగ్నే యూజ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి అది చిన్న వాల్యూ అవ్వని పెద్ద వాల్యూ అవ్వని ఇట్ కన్జ్యూమ్స్ సేమ్ రేంజ్. సో సేమ్ బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది అది. సో దీనివల్ల ఏంటి, మెమరీ ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి. మెమరీ ఎఫిషియెంట్గా మనం యూజ్ చేయడం కుదరదు అనమాట. సో ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి అంటే ఇలా ఇంటిజర్ కేటగిరీ కింద కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ రేంజ్, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే ఈజీ అవుతుంది అనమాట. ఈవెన్ మెమరీ స్పేస్ అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు. సో ఫర్ దట్ పర్పస్ data types are categorized. Okay. And the next one is floating category.
సో ఈ ఫ్లోటింగ్ కేటగిరీలో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాము అంటే డెసిమల్ టైప్ ఆఫ్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటాం. సో ఆ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనకున్న డేటా టైప్స్ ఫ్లోట్ అండ్ డబుల్. సో ఫ్లోట్ విల్ కన్జ్యూమ్ 4 bytes of memory space and double 8 bytes of memory. 8 bytes of memory space ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఈ ఫ్లోట్ ని డిక్లేర్ చేయడానికి లెట్స్ సే ఫ్లోట్ a equals to 15.5 f. సో ఇక్కడ మనం f అని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఇస్తున్నాం కదా ఫ్లోట్కి. సో ఇలా డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే జావా ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఇన్పుట్ అనేది ఇలా డైరెక్ట్గా ఇచ్చే టైంలో లెట్స్ సే ఓన్లీ ఫ్లోటింగ్ కేటగిరీని కన్సిడర్ చేయండి. ఈ ఫ్లోటింగ్ కేటగిరీలో నేను ఒక వాల్యూని అనేది డైరెక్ట్గా ఇస్తున్నాను అనుకుందాం. సో ఇక్కడ నేను ఎఫ్ అని ఇవ్వలేదు, జస్ట్ డైరెక్ట్గా ఏంటంటే 15.5 అని ఇచ్చాను. సో ఈ వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఇది ఒక డబల్ వాల్యూలా కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ డబల్ వాల్యూ అయితే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది? 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది కదా. సో ఇక్కడ 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్ అనేది ఫ్లోట్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది? ఓన్లీ 4 bytes కదా. సో 8 bytes ఎక్కడ అండ్ అలాగే 4 bytes ఎక్కడ? చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇక్కడ నాకు జావాలో ఏం చేస్తుంది అంటే నేను డైరెక్ట్ గా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది 15.5 ఏదైతే వాల్యూ ఉందో అది డబుల్ టైప్ ఆఫ్ వాల్యూలా కన్సిడర్ చేస్తుంది. ఈ డబుల్ టైప్ ఆఫ్ వాల్యూని మనం ఫ్లోట్ వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది ఒక ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ అని కన్సిడర్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఎఫ్ తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ అనే క్యారెక్టర్ తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎండ్ చేస్తే అదొక ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ అవుతుంది. అండ్ ఆ ఫ్లోట్ టైప్ ఎన్ని బైట్స్? 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ మనం ఏ వేరియబుల్ యొక్క మెమరీ స్పేస్, ఏ వేరియబుల్ కి అలొకేట్ అయిన మెమరీ స్పేస్ ఎంత? 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్, 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్. సో ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో ఇవి రెండు మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అదే డబుల్ వాల్యూని నువ్వు క్రియేట్ చేయాలి అంటే, డబుల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి అంటే లెట్స్ డబుల్ బి ఈక్వల్స్ టు 25.6789 అండ్ ఎండ్ విత్ సెమికోలన్. సో డబుల్ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ యూ హ్యావ్ టు ఎండ్ ఇట్ విత్ ఎఫ్ క్యారెక్టర్. ఓకే, సో వీటి రెండిట్లో డిఫరెన్స్ అది. అర్థమైందా? ఫ్లోటింగ్ కేటగిరీ కింద మనం ఫ్లోట్ అండ్ డబుల్ మాత్రమే ఉంటాయి. ఫ్లోట్ విల్ కన్జ్యూమ్ 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ అండ్ డబుల్ విల్ కన్జ్యూమ్ 8 bytes ఆఫ్ మెమరీ స్పేస్. బట్ మనం డిక్లేర్ చేసి చెప్పండి నాన్న. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూలో 15.5f అని ఉంది. ఒకవేళ మనం ఏ వాల్యూలో 15.53 సమ్ దాని ఎక్స్టెన్షన్ అంటే దాని ఎక్స్టెండ్ అయిన నెంబర్ కూడా ఇవ్వాలి అంటే అది ఎక్కడి వరకు తీసుకుంటుందని ఎలా తెలియాలి మ్యామ్? దాని రేంజ్ డిఫరెన్స్ ఉంటుంది మా. లెట్స్ సే మనం ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వాలి, ఇక్కడ 15.5 కాకుండా ఇంకా ఎక్స్ట్రా నెంబర్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ తీసుకుంటుంది అని తెలియాలి. అది మనం ప్రోగ్రామింగ్ లో చూస్తాం, అది ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు చెప్పినట్టుగానే డెసిమల్ పాయింట్ తర్వాత మనం ఎన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని బేస్ చేసుకొని కేటగరైజ్ చేశారు ఇక్కడ ఫ్లోట్ అండ్ డబుల్ అని చెప్పేసి. ఓకే, సో అరేంజ్ ఎలా ఏంటి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే. అండ్ ఇంటీజర్ చూసుకున్నాం కదా ఇందాక, ఈ ఇంటీజర్ కేటగిరీ కింద. సో వాటన్నిటిని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని ఒకసారి చూద్దాం. బైట్ a equals to 10, short b equals to let's say 256, and then int c equals to let's say 5 6 7 8 9. I think difference ఉంది.
and long d equals to 5 6 7 8 9 l. అండ్ అలాగే లాంగ్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే కూడా మనం ఎల్ అనే క్యారెక్టర్తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఎల్ అనే క్యారెక్టర్తో ఎండ్ చేయాలి అంటే బై డిఫాల్ట్గా జావాలో ఏంటి అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ కేటగిరీలో ఐ మీన్ ఇంట్ డేటా టైప్లో కన్స్ట్రక్ట్ చేస్తుంది. నాకు ఇక్కడ నేను ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాను కదా, సో ఇంటీజర్లో మళ్ళీ ఇంటీజర్నే స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇక్కడ లాంగ్ డేటా టైప్ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే లాంగ్ టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేయాలి అంటే ఇక్కడ 5 6 7 8 9 అనే వాల్యూ ఇచ్చాను కదా, సో ఆ వాల్యూని కూడా ఒక ఇంటీజర్లా కన్సిడర్ చేస్తుంది. సో ఈ ఇంటీజర్ ఏంటి, దాని రేంజ్కి తగ్గ మీన్ రేంజ్ కంటే ఎక్కువ వాల్యూని ఇచ్చాను ఇక్కడ. సో ఆ వాల్యూని ఇవ్వడం వల్ల అది ఇంటీజర్ కాదు కదా, కానీ జావా ఏం చేస్తుంది, బై డిఫాల్ట్గా దాన్ని జావాలా ఇంటీజర్లా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో అలా ఇంటలా కన్సిడర్ చేయకూడదు, లాంగ్ డేటా టైప్లా కన్సిడర్ చేయాలి అంటే మనం ఎల్ అనే కీవర్డ్ మీన్ ఈ కీవర్డ్ కాదు ఎల్ అనే క్యారెక్టర్తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? And the next category is character category. సో క్యారెక్టర్ కేటగిరీ కింద నాకు ఒకటి మాత్రమే ఉంది. సో ఇందులో ఏం స్టోర్ చేసుకుంటాము అంటే మనం క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. సో ఇందులో మనకు ఒకటే ఒక డేటా టైప్ ఉంది, అది క్యార్. సో ఈ క్యార్ ఎంత మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది అంటే 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది మెయిన్ మెమరీలో. సో దీన్ని డిక్లేర్ చేయాలి అంటే క్యార్ ఏ ఈక్వల్స్ టు, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇన్ క్యార్ డేటా టైప్స్, single quotes, yes, you have to declare them in single quotations. Let's say if I want to store the special characters which is at the rate, we have to store it in, we have to declare them in single quotations and end with semicolon. Let's say if I want to store char b equals to let's say z and char c equals to dollar and end with semicolon. సో మనం ఏదైనా సరే క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ quotations. Should be enclosed within single quotes. And next ఏంటి, boolean category. సో ఈ బూలియన్ కేటగిరీ కింద నాకేముంది అంటే డేటా టైప్ బూలియన్. సో ఈ బూలియన్లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు కదా, ఎస్ ఆర్ నో ఆప్షన్స్ అని, ట్రూ ఆర్ ఫాల్స్ ఆప్షన్స్ అని. సో ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం బూలియన్ కేటగిరీ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో ఈ బూలియన్ కేటగిరీ ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది అంటే 1 bit ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది మెయిన్ మెమరీలో. సో దీన్ని మనం డిక్లేర్ చేయాలి అంటే లెట్స్ సే బూలియన్ b ఈక్వల్స్ టు ట్రూ. ఏదైనా ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో ఒకటి మాత్రమే మనం ఏదో ఒక్కదాంతో మాత్రం ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బూలియన్ c ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఏదో ఒక్కదాన్ని మాత్రమే డిక్లేర్ చేయాలి. సో ఈ ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు జావాలో కీవర్డ్స్ సో ఈ కీవర్డ్స్ని మనం డిక్లేర్ చేయాలి అంటే స్మాల్ లెటర్స్తోనే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది, స్మాల్ లెటర్స్లోనే డిక్లేర్ చేయాలి. ఓకేనా? రిమెంబర్, జావాలో యూజ్ చేసే ప్రతి ఒక్క కీవర్డ్ అనేది మనకి స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది. లెట్స్ సే ఇక్కడ బూలియన్ చూసుకుంటే బూలియన్ కూడా ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ మాత్రమే. అండ్ అలాగే ఇక్కడ క్యార్ చూసుకుంటే క్యార్ కూడా ఒక టైప్ ఆఫ్ కీవర్డ్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏంటి కీవర్డ్స్ బట్ రిజర్వ్ టు అదర్ ప్రాపర్టీస్. మీన్ లెట్స్ సే మనం ఇంట్, లాంగ్, బైట్, షార్ట్
ఫ్లోట్, డబుల్ ఇలాంటివన్నీ చూసుకుంటే ఒక్కొక్క దాని యొక్క పర్పస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. బట్ కీవర్డ్స్ అన్నీ మనం క్రియేట్ చేయాలి, మేము యూజ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. సో స్మాల్ లెటర్స్లోనే క్రియేట్ చేయాలి. అండ్ ఎప్పుడైనా యూజ్ చేయాలి అన్నా కానీ స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యూజ్ చేయకపోతే ఎర్రర్ని త్రో చేస్తుంది, బికాస్ జావా ఇస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో కేస్ సెన్సిటివ్ మీనింగ్ మనం ఎలా అయితే డిక్లేర్ చేసామో అలానే యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ ఏ మనం ఏ అని డిక్లేర్ చేసుకున్నాం కదా ఇక్కడ స్మాల్ ఏ అని, నేను ప్రింట్ చేసేటప్పుడు లెట్స్ ఏ ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. సో ఏ అనే వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యింది కదా, సో ఏ అని చెప్పేసి దీన్ని కన్సిడర్ చేయదు. ఇక్కడ మనం ఎలా అయితే స్మాల్ లెటర్ ఇచ్చామో ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కూడా స్మాల్ ఏ అని మాత్రమే ఇవ్వాలి. సో అలా ఇస్తేనే కన్సిడర్ చేస్తుంది, లేకపోతే కెనాట్ ఫైండ్ సింబల్ ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైనా కీవర్డ్స్ని యూజ్ చేసిన స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. అండ్ అలాగే మనం ఏవైనా వేరియబుల్స్ని డిక్లేర్ చేసినా సరే ఆ వేరియబుల్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే యూజ్ చేయాల్సి ఉంటుంది, బికాస్ జావా ఇస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకేనా? And these are the categories which are included under primitive data types. So by using primitive data types, we can able to store only a single value in a single variable. So మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇంట్ a ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను కదా. సో ఒక్క 10 వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. ఇలా 10, 20 అని చెప్పేసి కామాతో డిఫరెన్షియేట్ చేసి మనం స్టోర్ చేసుకోలేం. ఓకేనా? అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్ కింద మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్ కేటగరైజ్ అయ్యాయి. సో ఆ 4 టైప్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ ఇస్ ఇంటిజర్ కేటగిరీ, విచ్ విల్ ఇంక్లూడ్స్ byte, short, int and long. So byte will consume 1 byte of memory space in the main memory, and short will consume 2 bytes of memory space, and int will consume 4 bytes of memory space, and then long 8 bytes of memory space it will consume. And then floating category, under floating category we have a float and double data types. So float will consume 4 bytes of memory space and double will consume 8 bytes of memory space. And then character category, we have only character, we have only char data type. It will consume 2 bytes of memory space in the main memory. So if you want to declare any character values in a char variable, you have to declare them within a single quotations. And then Boolean category, if you want to store any true or false type of values, you can use Boolean data type. So it will consume 1 bit of memory space. Okay. The other one is next non-primitive. Okay, non-primitive data types. So in non-primitive data types, primitive data types lo manam enni values ni store chesukogalam? Only single value. But by using non-primitive data type, we can able to store multiple values of similar type. Right, multiple values of similar data type. So similar type of values ni manam store chesukogalam, which is homogeneous data. సో ఈ మల్టిపుల్ వాల్యూస్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే, వీటికి ఉన్న డేటా టైప్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ ఈస్ అరే అండ్ ద అదర్ వన్ ఈస్ స్ట్రింగ్ డేటా టైప్. సో బై యూజింగ్ అరే వీ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, and by using a string data type we can able to store multiple characters. So characters can be digits, alphabets, special characters, right? So any type of value ni manam, any type of character value ni manam string lo store chesukovachu. And array lo enti ante manam చాలా multiple values ni store chesukovachu of similar data type.
సో అరేని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే లెట్స్ సే అరే డిక్లరేషన్ సో ఈ అరే డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే let's say if you want to store int type of values, int you have to so మనం in primitive data types లో ఎలా డిక్లేర్ చేసాం int variable and then followed by value, right? ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే int we have to use square brackets and then followed by variable equals to సో ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సో మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవాలి కదా సో ఈ మల్టిపుల్ వాల్యూస్ అన్నిటిని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది 10, 20, 30, 40, 50 సో ఇలా నంబర్ ఆఫ్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు సో దీని యొక్క డిక్లరేషన్ అనేది నాకు ఇంటర్నల్ గా ఎలా ఉంటుంది అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది ఇది విచ్ ఇస్ అరే డిక్లరేషన్ నాకు ఇలా ఉంటుంది ఇంటర్నల్ గా సే నేను 5 వాల్యూస్ కదా 10, 20, 30, 40 and 50 సో ఒక అరేని మనం డిక్లేర్ చేస్తే నాకు ఇంటర్నల్ గా లీనియర్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది నాకు ఇలా ఉంటుంది ఓకేనా లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది నాకు ఇలా ఉంటుంది సో మనం ఒక అరేని డిక్లేర్ చేయాలి అంటే ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు లేకపోతే మనం ముందుగానే సైజ్ని ఎన్ని వాల్యూస్ని ఆ అరే హోల్డ్ చేయాలి లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ 5 వాల్యూస్ ఇన్ అన్ అరే సో అలా డిక్లేర్ చేయాలి అంటే ముందుగానే మనం సైజ్ని మెన్షన్ చేసి ఆ తర్వాత వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇదొక అప్రోచ్ అరేని డిక్లేర్ చేయడానికి ఇంకొక అప్రోచ్ ఏంటి అంటే int of arr equals to we have to use extra keyword like new keyword new int of సెమీకోలన్ తో ఎండ్ చేయాలి అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం సైజ్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ 10 values సో 10 values ని స్టోర్ చేసుకోవాలి అంటే హియర్ యూ హ్యావ్ టు మెన్షన్ అ పర్టిక్యులర్ సైజ్ సో సైజ్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల సో అరేని డిక్లేర్ చేయాలి అంటే ఇలా డిక్లేర్ చేస్తాం అండ్ ఇప్పుడు ఇందులో నేను వాల్యూస్ని యాడ్ చేయలేదు కదా సో వాల్యూస్ని యాడ్ చేయాలి అంటే సో ఇట్ ఫాలోస్ సమ్ ఇండెక్సెస్ పొజిషన్స్ అన్నమాట సో ఇక్కడ ఇది చూడండి ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ని సో 10, 20, 30, 40 and 50 అని చెప్పేసి వాల్యూస్ని ఇచ్చాను కదా సో వీటి యొక్క పొజిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్స్ విత్ 0 0, 1, 2, 3, 4 సో ఇండెక్స్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి నాకు 5 ఉన్నాయి అండ్ ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్స్ విత్ 0 సో నాకు ఇలా స్టోర్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను ఏఆర్ఆర్ అనే వేరియబుల్లో ఈ అరేలో స్టోర్ చేసుకోవాలి కదా వాల్యూస్ ని సో అరేలో స్టోర్ చేసుకోవాలి అంటే ఏఆర్ఆర్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్ 0 ఇండెక్స్ లో మనం వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటే 0 ఈక్వల్స్ టు ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం యాడ్ చేయాలి ఇంటిజర్ టైప్ 10 అంతే సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ second position you have to give 2 and then 30 సో ఇలా మనం వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ లో మనం యాడ్ చేయాలి నాకు ఒక అరే అనేది జస్ట్ డిక్లేర్ చేసి ఉండాలి అంటే ఈ అప్రోచ్ కి వెళ్తాం లేదు అరేతో పాటుగా వాల్యూస్ కూడా డిక్లేర్ చేయాలి అంటే ఈ అప్రోచ్ కి వెళ్తాం అండ్ సో అరేని ఇట్లా డిక్లేర్ చేస్తాం అన్నమాట ఓకేనా అండ్ ఈ అరేస్ లో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది మా అదేంటి మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలం అండ్ అట్ ది సేమ్ టైం దాని సైజ్ ని మనం ముందుగానే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేంటి మ్యామ్ మేము ఇక్కడ వాల్యూస్ ని మెన్షన్ చేసి క్రియేట్ చేసి పెట్టేసాం కదా అంటే సో ఇక్కడ మీకేం జరుగుతుంది అంటే
ఏ అనే అరే యొక్క లెంత్ అనేది ఇప్పుడు నాకు ఫిక్స్డ్ అయిపోతుంది. 5 అనే సైజ్తో క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే 10 సైజ్తో క్రియేట్ చేసేసుకున్నాను. సో 10 సైజ్తో క్రియేట్ చేసుకున్నాను అండ్ 10 వాల్యూస్ని యాడ్ చేసేసాను అనుకుందాం. సో 10 వాల్యూస్ని యాడ్ చేసిన తర్వాత లెట్స్ సే నేను మళ్ళీ ఇంకొక వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంకొక వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి అంటే కుదరదు. సో ఫిక్స్డ్ సైజ్ అనేది వన్స్ మనం డిక్లేర్ చేస్తే మళ్ళీ మార్చలేం. సోర్స్ కోడ్లో మళ్ళీ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అలా కాకూడదు అంటే వీ హ్యావ్ టు యూజర్ డిఫైన్ డేటా టైప్ అనమాట. సో ఈ అరేలో ఏంటి అంటే 2 డ్రాబ్యాక్స్, దట్ ఈస్ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం హోమోజీనియస్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం ఇక్కడ. హోమోజీనియస్ డేటా మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. అండ్ అలాగే దీని సైజ్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. గ్రోవబుల్ అంటే మనం వాల్యూస్ని యాడ్ చేసే కొద్దీ దాని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోలేదన్నమాట. సో ఇలా నాకు సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దీనివల్ల లెట్స్ ఇంకొక పర్సన్ వచ్చారనుకుందాం, వాళ్ళ డీటెయిల్స్ కూడా మళ్ళీ యాడ్ చేయాలి అంటే మళ్ళీ నేను కొత్తగా అరేని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అరేని క్రియేట్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే వాల్యూస్ ఆల్రెడీ వేరియబుల్లో అరేలో అసైన్ చేసేసాను, ఆ వాల్యూస్ అన్నీ మళ్ళీ నేను కొత్త అరేలో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక లాట్ ఆఫ్ ప్రాసెస్ అయిపోతుంది కదా. ఎవ్రీ టైం నేను మళ్ళీ డిక్లేర్ చేసుకుంటూ మళ్ళీ కొత్త అరేస్ని క్రియేట్ చేసుకుంటూ అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ వాల్యూస్ అన్నిటిని మళ్ళీ ఇందులోకి కాపీ చేస్తూ, సో చాలా డిఫికల్ట్ అయిపోతుంది వెళ్ళే కొద్దీ. దాని బదులు ఆల్రెడీ కొత్త అరేని పెద్ద సైజ్తో క్రియేట్ చేయొచ్చుగా అంటే ఓకే క్రియేట్ చేస్తాం, బట్ ఫిక్స్డ్ సైజ్ ఉండడం వల్ల సో మెయిన్ మెమరీలో నాకు ఎంత మెమరీ స్పేస్ని కన్సూమ్ చేస్తుంది. లెట్స్ సే ఇక్కడ చూసుకుంటే మనం 5 సైజ్తో మనం అరేని డిక్లేర్ చేసాం కదా, ఇదే ఒక పెద్ద నెంబర్తో క్రియేట్ చేశాను అనుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే నేను 5 పొజిషన్స్ని యూజ్ చేసేసాను కాబట్టి కంప్లీట్గా అయిపోయింది. ఒకవేళ నా 5 పొజిషన్స్ని యూజ్ చేయకుండా ఉంటే నాకు ఓన్లీ 1 వాల్యూ మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటే, ఇలాంటి సినారియోస్ ఉన్నప్పుడు 10, 20, 30, 40, 50. సో ఇక్కడ ఒక్కొక్క ఇంటీజర్ వాల్యూ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని నాకు ఇక్కడ మెయిన్ మెమరీలో 4 bytes of memory. ఒక్కొక్కటి 4 4 bytes ఆఫ్ bytes. మెమరీ స్పేస్ని కన్సూమ్ చేస్తుంది. ఇక్కడ 5 into 4 20 bytes ఆఫ్ మెమరీ bytes of స్పేస్ని memory. కన్సూమ్ చేస్తుంది. అది 1024తో Yes. నేను బిగ్ నెంబర్తో క్రియేట్ చేసి పెడితే అరేని, సో ఇట్ కన్సూమ్స్ లాట్ ఆఫ్ మెమరీ స్పేస్. ఒకవేళ నా మెమరీ Yes. స్పేస్ని యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా యూజ్ చేశాను మెమరీ స్పేస్ని, ఫైన్. ఒకవేళ యూజ్ చేయకపోతే వేస్టే కదా నా మెమరీ స్పేస్ Waste అంతా. అవుతుంది. Yes, yes. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవాలి అంటే Overcome. వీ హ్యావ్ టు యూజర్ డిఫైన్ డేటా User టైప్స్. defined. సో ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో అరేని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి అర్థమైందా? Yes, అండ్ ma'am. అలాగే స్ట్రింగ్ ఉంది కదా, Mm-hmm. అండ్ ఈ స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అండ్ అరే అనేది కూడా ఒక క్లాస్. బట్ స్ట్రింగ్ని డిక్లేర్ చేయాలి అంటే మనం స్ట్రింగ్ అనే ఈ నేమ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రింగ్ అనేది ఒక కీవర్డ్ కాదు, ఇది ఒక నేమ్ అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి, ఓకేనా? సో ఈ నేమ్ Okay. అండ్ దెన్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని ఎన్క్లోజ్డ్ అయి ఉండాలి కదా, we have to Double enclose them quotations. within double quotations. Let's say if I want to store hello at the rate 1 2 3, hello at the rate 1 2 3, you have to enclose them within double quotations. Double quotations. So నా డేటా అంతా S1 లో స్టోర్ అయిపోతుంది అనమాట, ఓకేనా? సో ఇలా మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తాం. అండ్ ఇది కూడా ఇంటర్నల్గా ఎలా ఫాలో అవుతుంది అంటే ఇది కూడా ఒక అరేని ఫాలో అవుతుంది. అరే ఎలా ఉంటుంది అంటే HELLO1 2 3. సో ఇలా ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ కూడా 0తోనే స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8. సో
సో ఇలా ఇండెక్స్ పొజిషన్స్ అనేవి నాకు 0తో స్టార్ట్ అవుతాయి. అండ్ స్ట్రింగ్లో కూడా అరేలో లాగానే ఈ స్ట్రక్చర్ లీనియర్ డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది ఇంటర్నల్గా. మనం స్టోర్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా స్టోర్ చేసేస్తాం సింగిల్ కొటేషన్స్లో. బట్ ఇది ఇంటర్నల్గా ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఓకేనా? అండ్ స్ట్రింగ్ డిక్లరేషన్కి అండ్ అలాగే అరే డిక్లరేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇంకంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా? అండ్ ద అదర్ డేటా టైప్ ఈస్ user defined data type. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ని మనం క్రియేట్ చేయాలి అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ యూజర్ డిఫైన్డ్ అంటే ఇక్కడ యూజర్ ఎవరు అంటే డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్, వాళ్ళని మనం యూజర్స్ అంటాం. ఓకేనా? సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ మీనింగ్ ఏంటి? డెవలపర్ డిఫైన్ చేసిన డేటా టైప్ అని మీనింగ్ కదా. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే బై యూజింగ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే here we can able to store multiple values heterogeneous of type, right, same type or different, which is homogeneous data type or heterogeneous data type. అండ్ వీటి సైజ్ అనేది మనకి ఫిక్స్డ్ గా ఉండదు, మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? డైనమిక్ గా ఉంటుంది. సో దీన్ని క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ అ క్లాస్ కీవర్డ్. క్లాస్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ దెమ్ ఇన్ జావా. సో జావాలో ఏదైనా ప్రాపర్టీని మనం డిక్లేర్ చేయాలి అంటే క్లాసెస్లో మాత్రమే డిక్లేర్ చేస్తాం మనం. సో క్లాస్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఇట్స్ user defined name. Let's say if I want to store a student type of data or employee type of data, employee data and store చేసుకోవాలి అంటే we have to give them its respective name. Let's say student type of data ని మనం స్టోర్ చేసుకుందాం. My class name is student and then followed by open flower brackets. Create your what are the types of data you are going to store in student data. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక స్టూడెంట్ కి సంబంధించిన డేటా అంటే ఏమేమి డేటా ఉండొచ్చు? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నంబర్, మార్క్స్, పర్సంటేజ్, గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, సో గ్రేడ్. అండ్ అలాగే ఇంకా ఏమి ఉంటాయి? ఆర్గనైజేషన్ నేమ్, స్కూల్ కానీ కాలేజ్ నేమ్ కానీ. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఒక్కొక్క దానికి ఒక డేటా టైప్ ఉంది, రైట్? అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వాల్యూ ఒక్కొక్కటి. లెట్స్ సే స్టూడెంట్ నేమ్ తీసుకుంటే స్టూడెంట్ నేమ్ అనుకోండి, ఇదేంటి నేమ్ అంటే? లెట్స్ సే నేమ్ ఏమిద్దాం? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్, గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని మనం ఎందులో స్టోర్ చేసుకుంటాం? స్ట్రింగ్ డేటా టైప్ లో మనం స్టోర్ చేసుకోవచ్చా? yes. అండ్ అలాగే పర్సన్ యొక్క ఐడి అనుకుందాం, ఐడి కాదు, స్టూడెంట్ కి ఐడి కాదు. అండ్ లెట్స్ సే రోల్ నెంబర్ అనుకుందాం. int or long, short, int or long, మనం ఏదైనా డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా డేటా టైప్ ఇట్స్ ఫైన్. అండ్ అలాగే ఇంకా మార్క్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మార్క్స్, మార్క్స్ ఎలా ఉంటాయి? ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్స్, డెసిమల్స్ లో కూడా ఉంటాయి అప్పుడప్పుడు. ఏదర్ ఫ్లోట్ అనొచ్చు లేకపోతే డబుల్ అయినా యూజ్ చేయొచ్చు, రైట్? అండ్ అలాగే ఇంకా గ్రేడింగ్ సిస్టమ్. సో ఒక పర్సన్ యొక్క గ్రేడ్ ABC అని చెప్పేసి ఇలా ఉంటాయి కదా. సో అదేంటి? సింగిల్ క్యారెక్టర్ కదా, క్యారెట్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకా కాలేజ్ నేమ్ ఏంటి? స్ట్రింగ్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, దానికి కూడా మనం స్ట్రింగ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని డేటా టైప్స్ వచ్చాయన్నమాట. సో ఇన్ని డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే స్ట్రక్చర్ యూజర్ డిఫైన్ డేటా టైప్. అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే
క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి అండ్ దెన్ ఫాలోడ్ బై ఇట్స్ రెస్పెక్టివ్ నేమ్ బ్రేసెస్ అండ్ దెన్ క్లాస్ వీటన్నిటిని ఎన్క్లోజ్ చేసి లెట్స్ సే మనం అరేని డిక్లేర్ చేయాలి అంటే వీటన్నిటిని ఎలా ఎన్క్లోజ్ చేసి పెట్టాం విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ లోపల మనం డిక్లేర్ చేసి పెట్టాం కదా. అలాగే క్లాస్ లో కూడా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఇవి. సో ఈ డిఫరెంట్ వాల్యూస్ అన్నిటిని మనం డైరెక్ట్ గా వదిలేలేం కదా. సో వీటన్నిటిని కూడా మనం విత్ ఇన్ ద బ్రేసెస్ ఎన్క్లోజ్ చేసి పెట్టాలి. సో అలా ఎన్క్లోజ్ చేసి పెట్టడానికి మనం బ్రేసెస్ ని యూజ్ చేస్తాం. ఇలా కంప్లీట్ గా మనం ఆ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిన తర్వాత సో అది ఎండ్ అయిపోయింది కదా. సో ఎండ్ అయింది అంటే వీ హ్యావ్ టు క్లోజ్ ద పర్టికులర్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఇవి నాకు స్ట్రక్చర్స్, ఇవి ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ అన్నిటి నేను స్టూడెంట్ లో తీసుకోవాలి. ఒకసారి క్రియేట్ చేద్దాం. లెట్స్ సే క్లాస్ స్టూడెంట్. సో ద ఫస్ట్ వన్ ఈస్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ కి స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఏమిద్దాం? వాట్స్ యువర్ నేమ్? ప్రియా. yes, right, I remembered you, Priya. And then ID. What is your ID? Roll number. This can be integer or long. Em తీసుకుందాం? integer. And okay, roll number 96 equals to 96. Okay. And then next, marks. This can be float or double. Yes, float. Let's take float. Marks equals to let's say 95.5. And next, grade, which is a character value. Char. Yes, ma'am. 95.5. Okay. Char grade equals to, what is this? O kada 95.5 ante. We have to enclose them within a single quotes. Right. Next, college name, which is a string. College name equals to, what is your college name? CGITS. Okay, done. Each and every variable has been taken. We'll close this class. So అన్ని variables ని డిక్లేర్ చేసేసాం కదా. సో స్టూడెంట్ 1 డేటా అనేది మనం ఇలా ఒక స్టూడెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఆ డేటా అంతా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో ఈ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని కలిపి మనం క్లాస్ లో క్రియేట్ చేస్తాం. అండ్ ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఎలా యాక్సెస్ చేయాలి? ఐ మీన్ లెట్స్ సే నేమ్ డాట్ ఆపరేటర్, రైట్? సో స్ట్రింగ్ నేమ్, రోల్ నంబర్, మార్క్స్, గ్రేడ్, కాలేజ్ నేమ్ ఇవన్నీ యాక్సెస్ చేయాలి అంటే మనకి ముందు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలియాల్సి ఉంటుంది. జస్ట్ ప్రస్తుతానికి ఏంటి అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే ఏంటి, ఆ యూజర్ డిఫైన్ డేటా టైప్ని ఎలా క్రియేట్ చేయాలి, దీని గురించి మనకు తెలిస్తే చాలు. అండ్ దెన్ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ వాటి గురించి క్లియర్ అండ్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని తెలిస్తే చాలు. ఓకేనా? సో మనకి ఇక్కడ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఏముంది? క్లాస్. యూజర్ డిఫైన్ డేటా టైప్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ కీవర్డ్ విచ్ ఇస్ క్లాస్ కీవర్డ్. అండ్ అలాగే ఇంటర్ఫేస్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ కూడా క్లాస్ లాగే, కాకపోతే మనం ఇక్కడ క్లాస్ అనే నేమింగ్ ఇచ్చాం కదా, క్లాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేసాం కదా, దీని బదులుగా మనం ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేస్తాం అంతే. సో మిగతాదంతా సేమ్ గా ఉంటుంది అంతే. ఓకేనా? Yes. Right. These are the types of data types we have in Java. Let's revise them one by one. There are 3 types of data types. First, data type meaning enti, which will define what is the type of value we are going to store within a variable.
సో వేరియబుల్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలో డిఫైన్ చేసేదే డేటా టైప్. సో ఈ డేటా టైప్ మెయిన్ పర్పస్ ఏంటి? ద అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ఈజ్ గోయింగ్ టు అలొకేటెడ్ టు అ పర్టికులర్ వాల్యూ. ఒక పర్టికులర్ వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాము అంటే అది ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ని మెయిన్ మెమరీలో కన్జ్యూమ్ చేయాలి అని డిసైడ్ చేసేది ఎవరు అంటే డేటా టైప్. సో ఈ డేటా టైప్స్ అనేవి మనకి మేజర్గా 3 టైప్స్. అవేంటి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ data types, and user defined data types. So primitive data types are the data types which we can able to store only single value in a single variable. So ఈ primitive data types కూడా మనకి మళ్ళీ 4 types గా categorize అయి ఉన్నాయి కదా. సో అవేంటి? Integer category, floating category, character category, and then boolean category. So integer category, under integer category we have a byte, short, int, and long. So in integer category we can able to store number type of values. So if you want to store any number type of values, we can use these data types. So byte will consume 1 byte of memory space in the main memory, and short will consume 4 bytes, short 2 bytes, int 4 bytes, and long 8 bytes of memory space. And then declare cheyali ante మనం ఈ విధంగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ డేటా టైప్, and then variable, and then equals operator and value, and end with semicolon. First data type, and then variable, equals operator and value. సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోటింగ్ కేటగిరీ. If you want to store any decimal values, we use a floating category. Under floating category, we have 2 types, float and double. Float will consume 4 bytes of memory space, and double will consume 8 bytes of memory space. If you want to store any floating type of value, direct ga manam value istunnappudu, so it should end with F letter. And then double, so double value ni manam direct ga assign cheyochu because adi by default ga double value la construct chestundi kabatti. And then character category. So under character category, you can able to store character values. So we have only char data type. So char data type will consume 2 bytes of memory space. If you want to store character type of values, you have to enclose them within single quotes. And boolean category, if you want to store either true or false type of data, you can choose boolean data type. So boolean data type will consume 1 bit of memory space. And next, non-primitive data types. By using non-primitive data types, we can able to store multiple values of similar type. Similar type, only homogeneous type of data ni manam store chesukovali ante non-primitive data type ni use chestam. And at the same time, multiple values ni manam store chesukovali ante non-primitive data type ni use chestam. ఈ non-primitive data types ki examples array and string. ఒక అరేని మనం డిక్లేర్ చేయాలి అంటే ఎయిదర్ మనం డైరెక్ట్గా వాల్యూస్ని ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఎంక్లోజ్ చేసి మనం స్టోర్ చేయొచ్చు, లేదు అంటే ఫిక్స్డ్గా ముందే మనం సైజ్ని మెన్షన్ చేసి అండ్ దెన్ మనం డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్లో మనం వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు బై యూజింగ్ ఇన్ దిస్ వే. సో ఏఆర్ఆర్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ని ప్రొవైడ్ చేస్తే ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్లో మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది అందులో. అండ్ దెన్ హోమోజీనియస్ డేటా, వీ కెన్ ఏబుల్ టు సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? హోమోజీనియస్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం, అండ్ అలాగే సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి అంటే మనం మోస్ట్లీ స్ట్రింగ్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం, అండ్ ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం డబుల్ కొటేషన్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఇంటర్నల్గా ఏం ఫాలో అవుతుంది అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇండెక్స్ పొజిషన్స్ ఎరే ఎలా అయితే ఫాలో అవుతుందో సేమ్ ఇండెక్స్ పొజిషన్స్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్.
which is class and interface. So here we can able to store multiple values of same type or different data types. సో సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ నేను మనం స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూస్ క్లాస్ కీవర్డ్, ఎయిదర్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ కీవర్డ్. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా కరెక్ట్. సో స్టూడెంట్ followed by its particular name, user defined name, and then flower brackets open and declare your variables. సో ఏవైతే వేరియబుల్స్ మనం ఏవైతే వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రెస్పెక్టివ్ డేటా టైప్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? టిల్ నౌ ఎనీవన్ హ్యావ్ డౌట్స్ మా? ప్రతిసారి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి అని అంటే పక్క అక్కడే ఇనిషియలైజ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా మ్యామ్? రన్ టైమ్ లో కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు కదా? ఎక్కడమా? ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్ a = 10 అని ఒకటే దగ్గర డిక్లేర్ చేశారు, ఇనిషియలైజ్ చేశారు. అదే మనం 2 లైన్స్ లో కూడా రాయొచ్చు కదా, ఇంట్ a అని ఒక దాంట్లో a = 10 అని. అలా యూజర్ డిఫైన్ డేటా టైప్ కి కూడా చేయొచ్చు కదా మ్యామ్? చేయొచ్చు. సో అది ఎలా వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్తాను, డిక్లరేషన్ ఏంటి, ఇనిషియలైజేషన్ ఏంటి అని చెప్పేసి. యూజర్ రిక్వైర్మెంట్ బిల్డ్ చేసుకొని. రైట్. సో ఎవ్రీ టైం మనం వాల్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, యూజర్ కూడా ఇచ్చేలా మనం డైనమిక్ గా ప్రొవైడ్ చేయాలి, అండ్ అలాగే రన్ టైంలో వాల్యూస్ ఇచ్చేలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Can we use string instead of char? యూజ్ చేయొచ్చు, బట్ అది క్యార్ డేటా టైప్లో వర్క్ అవ్వదు. అది క్యార్ అవ్వదు, అది ఒక సపరేట్ మళ్ళీ ఇంకొక డేటా టైప్ అవుతుంది. క్యార్ ఏ టైప్ ఆఫ్ డేటా? ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డేటా. బట్ స్ట్రింగ్ వచ్చేసరికి అదొక నాన్ ప్రిమిటివ్. ఈ నాన్ ప్రిమిటివ్లో ఏంటంటే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మనం గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేసుకుంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మనము యారేస్ లో ఒకటేమో న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసాము, డిక్లేర్ చేసాము యారేని. ఒకటి ఇనిషియలైజ్ చేయకుండా చేసాం. దానివల్ల యూజ్ ఏంటి మ్యామ్? న్యూ కీవర్డ్ యూజ్ చేస్తే దాని యూసేజ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇండెక్స్ త్రూ రావాలి. రైట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి ముందుగానే తెలుసు. సో ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి అండ్ ఏ వాల్యూస్ ఇవ్వాలో కూడా మనకి తెలిసినప్పుడు ఈ అప్రోచ్కి వెళ్తాం. ఓకేనా? ఓకే. సో మనకి ఎన్ని వాల్యూస్ యాడ్ చేయాలో మనకు తెలుసు, బట్ ఏ వాల్యూస్ని అసైన్ చేయాలి డ్యూరింగ్ రన్ టైంలో మీరు ఇందాక చెప్పినట్టు వేరియబుల్స్ని మనం జస్ట్ డిక్లేర్ చేసి వదిలేయచ్చు కదా మ్యామ్ అన్నారు కదా. సో అలాంటి సినారియోని ఇక్కడ కూడా వస్తే లెట్స్ సే నాకు ఇన్ని వాల్యూస్ని యాడ్ చేయాలని తెలుసు, బట్ ఏ వాల్యూస్ని యాడ్ చేయాలి అనేది మనకు తెలియదు. ఇలాంటి మళ్ళీ అది యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి సినారియోస్ ఉన్నప్పుడు మనం ఇలా న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం అరేని. ఓకే. రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం ఆలోచించుకోండి, ప్రాబ్లం లేదు, వెయిట్ చేస్తాను. గైస్ నిన్న ప్రీవియస్ క్లాసెస్ విన్నారా? ప్రీవియస్ క్లాసెస్ ఏం డౌట్స్ లేవా? అందులో ఫీచర్స్ ఒకటి విన్నాను సెకండ్ క్లాస్ లో, డౌట్స్ లేవు మ్యామ్, చూసాను. ఓకే, నో ప్రాబ్లమ్. ఇంకా అదర్ పర్సన్స్ ఎవరు రెస్పాండ్ అవ్వరా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. బాలాజీ, మీకు క్లియర్ అయిందా? కెన్ వి యూజ్ స్ట్రింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యార్ అన్నారు.
గైస్ రిమెంబర్, మీకు మధ్యలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు డౌట్స్ వస్తే ఇలా చాట్ బాక్స్లో పెడితే నాకు అర్థం కాదు, ఎందుకంటే ప్రతిసారి నేను చెక్ చేసుకోలేను కదా. సో అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. ఓకే, మీరు మాట్లాడితే నేను అప్పటికప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ చేసేస్తాను, నో ప్రాబ్లం. సో చాట్లో పెడితే నేను ఎప్పటికో లాస్ట్లో చెక్ చేస్తాను అండ్ తర్వాత ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ చాట్ బాక్స్లో పెడుతున్నారు. ఓకే, సో డౌట్స్ ఏమి లేవా? ఓకే, I'll wait for 5 minutes if you do not have any doubts. Okay. Okay, Sanjana. Hello, madam. Yeah, tell me. I can't hear you. Hare Krishna. అస్సలు వినిపించడం లేదండి. కొంచెం చాట్ బాక్స్లో పెట్టేసేయండి, ఒక పని చేయండి. Guys, 1 minute. మేడం, ఇప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ కి ఏదైనా డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా ఉంటాయా మ్యామ్? ఒకవేళ మనం ఏది డిక్లేర్ చేయకపోతే ఆ వాల్యూ, ఇప్పుడు ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నప్పుడు స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఏం మెన్షన్ చేయలేదు అనుకో, అది డిఫాల్ట్ వాల్యూ ఏమై ఉంటది మ్యామ్? చెప్పండి, ఎవరికి డౌట్ వచ్చినట్టుంది. ఈ డేటా టైప్స్ కి ఏమన్నా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయా మ్యామ్? ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి దాన్ని ఇనిషియలైజ్ చేయలేకపోతే అది ఏం తీసుకుంటుంది మెయిన్ మెమరీలో ఇంటర్నల్ గా అని? ఉంటాయి మా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి వాటికి. Okay. I'll tell you the let's say byte ఉంది కదా, ఎనీ ఇంటిజర్ వాల్యూ. సో ఇంటిజర్ టైప్ ఆఫ్ కేటగిరీ కింద డివైడ్ అయి ఉన్న వాటన్నిటికీ బై డిఫాల్ట్గా ఏముంటుంది అంటే 0 ఉంటుంది డిఫాల్ట్ వాల్యూ. అండ్ ఫ్లోటింగ్ చూసుకుంటే ఫ్లోటింగ్ కేటగిరీ కింద మనకి 0.0 ఉంటుంది. అండ్ క్యారెక్టర్ కేటగిరీకి చూసుకుంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఎండ్ అయి ఉంటుంది అనమాట. అదొకసారి చెక్ చేయండి, ప్రాబ్లం లేదు. అంటే ఒక ల్యాప్టాప్కి తగ్గట్టుగా అది మారిపోతూ ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ ల్యాప్టాప్స్లో ఒక్కొక్కలా వస్తుంది అనమాట అది. ఓకేనా? అండ్ ఎవరు బూలియన్? ఓకే మ్యామ్, బూలియన్కి ఫాల్స్ బై డిఫాల్ట్. ఓకే మ్యామ్. అండ్ అలాగే స్ట్రింగ్ సో దీనికి నల్ అండ్ దీనికి కూడా నల్. ఏ టైప్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ కానివ్వండి, యూజర్ డిఫైన్ డేటా టైప్ కానివ్వండి, సో వీటి రెండింటికి బై డిఫాల్ట్గా ఏముంటుంది అంటే నల్ ఉంటుంది. నాన్ ప్రిమిటివ్ లో లిస్ట్, క్యూ ఇట్లాంటివి రావా మ్యామ్? స్టాక్ ఇట్లా అవన్నీ డేటా స్ట్రక్చర్స్ వీటి కిందకే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే అవి దేని కింద కేటగరైజ్ చేసి పెట్టారు అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కింద ఉన్నాయి. ఓకే ఓకే. సో నాన్ ప్రిమిటివ్ అని మనం చెప్పలేం వాటిని, బికాస్ అవి కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ అంతే, డైరెక్ట్ గా కన్సిడర్ చేయలేం అనమాట. లైక్ మనం యూజర్ డిఫైన్డ్ ఎలా అయితే క్రియేట్ చేసామో, ఇక్కడ చూసారు కదా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ని ఎలా అయితే క్రియేట్ చేసి పెట్టారో, అండ్ లిస్ట్, క్యూ, సెట్ ఇవన్నీ కూడా సేమ్ లైక్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసి పెట్టారు ఆ డేటా టైప్స్ కూడా. సో వాటిని మనం డేటా స్ట్రక్చర్స్ కింద కేటగరైజ్ చేసి పెట్టారు. సో అవి కూడా మనం డిస్కస్ చేస్తాం, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం.
to discuss about them. ఓకేనా? మీరేనా అడిగింది ఇందాక డౌట్? ఎవరైనా మాట్లాడారా? అడిగాను మ్యామ్, మీరు అవైలబుల్ గా లేకపోతే మళ్ళీ జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని పక్కకి వెళ్ళాను, చిన్న ప్రాబ్లం. ఓకే ఓకే, ఎస్, థ్యాంక్ యూ. ఓకే, హరికృష్ణ గారు మాట్లాడు మేడం, మీరు మాట్లాడండి. ఓకే సార్. హరికృష్ణ గారు, మీకేం డౌట్ లేదా అండి? ఇందాక మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడారు, నాకు అర్థం కాలేదు, వినిపించలేదండి. ఒకసారి చాట్లో పెడతారా? ఓకే, సరే. ఐ హావ్ నాట్ సీన్ మా for array you told second approach, madam, in that if without declaring all array index positions, if I print that array, what will the output? సో ఇప్పుడు నేను చెప్పాను, తను ప్రియా అడిగారు కదా, సో ప్రియా అడిగింది సేమ్ డౌట్. వాట్ వి గెట్ ఇన్ దట్ నాట్ డిక్లేర్డ్ ఇండెక్స్ పొజిషన్స్ మేడం? నాట్ ఇండెక్స్ పొజిషన్స్, సో ఇక్కడ మనం సైజ్ ని మెన్షన్ చేయకుండా ఒక అరేని డిక్లేర్ చేయలేము. లెట్స్ సే మీరు ఒక అరేని డిక్లేర్ ఓకే, మీరు చెప్పారు కదా, ఇంట్ ఆఫ్ ఏ ఇలా డిక్లేర్ చేసి వదిలేస్తేనే కదా, సో నాకు సైజ్ అనేది ఇంకా క్రియేట్ అవ్వదు. ఇక్కడ బై డిఫాల్ట్గా ఏం జరుగుతుంది అంటే 0 సైజ్తో క్రియేట్ అవుతుంది, నాకు 0 సైజ్తో క్రియేట్ అవుతుంది. అండ్ దాని బై డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది అంటే నల్ వాల్యూ ఉంటుంది. క్లియర్? అర్థమైందా అండి హరికృష్ణ గారు? ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? కొంతమంది అసలు మాట్లాడడం లేదు. క్యార్లో సింగిల్ కోట్ వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ ఇవ్వచ్చా? సింగిల్ కోట్స్ వాల్యూస్ అంటే సింగిల్ కొటేషన్స్లో మాత్రమే మనం డిక్లేర్ చేయగలం. సింగిల్ కొటేషన్స్లో డిక్లేర్ చేయకుండా మనం వాల్యూతో ఇనిషియలైజ్ చేయలేం ఆ వేరియబుల్ని. సో ఈ క్యారెక్టర్ కేటగిరీ కింద చూసుకుంటే, సో క్యార్ సి ఈక్వల్స్ టు అని చెప్పేసి లెట్స్ సే ఎట్ అని వదిలేసాను అనుకోండి, ఇది ఒక అది ఎర్రర్లా త్రో చేస్తుంది అనమాట. సంథింగ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి మనకి కంపైల్ టైంలో ఎర్రర్ని త్రో చేస్తుంది. ఏదైతే కంపైలేషన్ ఫేజ్ ఉంది కదా, సోర్స్ కోడ్ని మనం కంపైల్ చేస్తాం కదా, సో ఆ కంపైలేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ని త్రో చేస్తుంది మనం ఒకవేళ సింగిల్ కొటేషన్స్లో పెట్టకపోతే. ఎట్ అని ఇది ఇలా వదిలేస్తే ఇది ఒక ఎర్రర్ని త్రో చేస్తుంది, సంథింగ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకేనా? సింగిల్ కోట్స్లో మాత్రమే మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది క్యారెక్టర్ వాల్యూస్ని. సో అలా డిక్లేర్ చేస్తేనే మనం ఇలా వేరియబుల్స్లో స్టోర్ చేసుకోగలం, లేకపోతే వేరియబుల్స్లో స్టోర్ చేయలేం. మేడం నానా చెప్పండి. ఇంటీజర్ టైప్ లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఏ డబుల్ కోట్స్ యూస్ చేయట్లేదు కదా ఇప్పుడు మనము, అక్కడ క్యార్ వాల్యూస్ ఏం తీసుకోదు కదా, ఇంకా ఎర్రర్ త్రో చేస్తుంది కానీ ఖచ్చితంగా వాల్యూస్ అయితే ఏం తీసుకోదు. ఓకే, ఇప్పుడు క్యార్ ఏ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ లో 10 అని తీసుకున్నా, అది డిఫాల్ట్ గా అది కన్సిడర్ చేయడం క్యారెక్టర్ లాగానే తీసుకుంటుందా లేకపోతే ఇంట్ లెక్క తీసుకుంటుందా? నేను 10 కొటేషన్స్ లో పెట్టాను కదా. I'll tell you. Char a equals to 10 అని అసైన్ విత్ ఇన్ డబుల్ సింగిల్ కోట్స్ లో 10. రైట్. సో 10 అనే వాల్యూ ఏంటి? ఇది ఒక మనం కన్సిడర్ చేయడం ఏంటంటే దీన్ని ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూలో కన్సిడర్ చేస్తున్నాం కదా, బట్ ఇక్కడ నాకు 2 క్యారెక్టర్స్ లా కన్సిడర్ చేస్తుంది అది. ఇక్కడ ఇవి కూడా సింగిల్ కోట్స్ లో 1 అనేది ఒక క్యారెక్టరే అండ్ అలాగే 0 అనేది కూడా ఒక క్యారెక్టరే కదమ్మా. మనం అకార్డింగ్ టు మన క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 1 అనేది ఒక క్యారెక్టరే అండ్ అలాగే 0 అనేది ఒక క్యారెక్టర్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అవి. సో అలాంటప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ ని త్రో చేస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే, సింగిల్ క్యారెక్టర్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలం.
సో 10 అనేది 2 డిజిట్స్ అవి ఇక్కడ క్యారెక్టర్లో మనం స్టోర్ చేసుకోవాలి అంటే. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. సింగిల్ క్యారెక్టర్ని సింగిల్ కొటేషన్స్లో తీసుకోవాలి. మీరు చదువుతున్నారా ఇంకా? మన 4th ఇయర్. నో మ్యామ్, నాది అయిపోయింది ఫస్ట్ 2024. ఓకే. ఇంకా ఏమి డౌట్స్ లేకపోతే చెప్పండి మా. ఏమైనా డౌట్స్ ఉంటే వెయిట్ చేయమని చెప్పండి. డౌట్స్ లేకపోతే సతీష్ సార్ మాట్లాడతారు. ప్రియా, హరికృష్ణ అండ్ ఇంకెవరు, బాలాజీ, వీళ్ళు ముగ్గురు మాత్రమే నన్ను డౌట్స్ అడిగారు. కేశవ తను కూడా అడిగారు. కేశవ హాయ్ గైస్, ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఓకే 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 ఓకే. అండ్ మీకు వన్ మోర్ థింగ్ గైస్, మీకు ఒక ప్రోగ్రామింగ్ సెషన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాము, ప్రోగ్రామింగ్ క్లాస్. అది ఏ టైంలో మీకు సూటబుల్ ఉంటుంది? మార్నింగ్ అయినా ప్రాబ్లం లేదా? 10 to 11:30. ఓకే సార్. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ రెస్పాండ్, ఎందుకంటే అందరూ క్లాస్ వినాలనేది నా ఇంటెన్షన్. ఓకే, మార్నింగ్ 10 to 11:30 ప్రోగ్రామింగ్ క్లాస్. ఆల్ ఆర్ ఓకేనా? అందరూ ఓకే అంటే yes sir చెప్పండి. yes sir. ఓకే yes sir ఓకే ఓకే. మార్నింగ్ 10 to 11:30 విత్ ఇన్ 2 or 3 days లో మీకు ఒక ప్రోగ్రామింగ్ సెషన్ అనేది ప్లాన్ చేసి మీకు గ్రూప్లో మెసేజ్ చేస్తాను. ఓకే, ఎవరైతే పేమెంట్ చేసేసి ఉన్నారో వాళ్ళందరినీ సివి కార్ప్ యాప్లో యాడ్ చేసేస్తాను. ఎనీ వన్ లాగిన్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే నాకు పర్సనల్లీ మెసేజ్ చేయండి. గ్రూప్లో కాకుండా మీ అందరికీ సొల్యూషన్ చూపిస్తాను, ఎలా లాగిన్ అవ్వాలి, ఏం చేయాలి అనేది. ఓకే, అండ్ ఎవ్రీడే వీడియో అనేది మీకు క్లాస్ అయిపోయిన తర్వాత 1.5 hourలోనే మీకు వీడియో అండ్ నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇవాళ నుంచి నోట్స్ కూడా అనేది మీకు యాప్లోనే అప్డేట్ అయిపోతుంది. గైస్, ఒక్కటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. డౌట్స్ ఉంటే ల్యాబ్ సపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇస్తాము, ల్యాబ్లో అటెండ్ అవ్వండి. మెంటర్ ద్వారా డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఓకే, మీకు ఏదన్నా మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, మీరు మా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా అనేది మాకు తెలియాలి. ప్లేస్మెంట్స్కి వచ్చినప్పుడు అందరూ ఎగ్జామ్ పెడతాం, ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసి మంచిగా రాస్తేనే మీరు ప్లేస్మెంట్స్కి వెళ్తారు గైస్, ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, అందరూ కూడా ఎవ్రీథింగ్ డే 1 నుంచి కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, ఆన్లైనే కదా తర్వాత విన్నాము అనే సెషన్ పెట్టుకోవద్దు, మైండ్లో నుంచి తీసేసేయండి. ఓకే, ఇంకెవరైనా సరే ఫీజ్ పేమెంట్స్ పెండింగ్ ఉంటే ఇవాళ నాతో మాట్లాడేసి క్లియర్ చేసుకోండి. ఓకేనా గైస్? పేస్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేస్ CBIT ఓకే, మీ అందరినీ గ్రూప్ లో రేపు యాడ్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే ఓకే గైస్, సేమ్ టైం కి టుమారో కూడా సేమ్ టైమింగ్ కి సెషన్ ఉంటుంది. ఓకే, బాయ్ సార్. ప్రాక్టికల్ సెషన్స్ వేరే, థియరిటికల్ Sir. సెషన్స్ వేరే ఉంటాయా సార్? సార్ మేడం చెప్పండి. సార్ మార్నింగ్ సెషన్ కుదరదు సార్ మాకు. ఎంతమంది ఉన్నారు మార్నింగ్ సెషన్ కుదరదు అన్న వాళ్ళు? ఓకే, ఐ విల్ కండక్ట్ 1 poll ఇన్ గ్రూప్. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎవరికైతే అందరికీ సూటబుల్ ఉన్న టైమింగ్ చూసే పెడతాను. ఓకే ఓకే సార్. ఓకేనా? అర్థమైందా మీకు? గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మీరు అందరు ఉన్నారు కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక పోల్ వస్తుంది, వెదర్ మీకు పాసిబులా కాదా అని చెప్పేసి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు మీ పాసిబుల్ టైమింగ్స్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ సెషన్ అనేది కండక్ట్ చేసేస్తారు.
ఓకేనా? Yes, ma'am. Okay. If you do not have any doubts, you all can leave, ma. Bye, ma'am. Okay, bye, ma.